సో హాయ్ గైస్, ఫైనల్లీ మనకైతే ఏపీఎంసీకి సంబంధించి థర్డ్ ఫేజ్ అయితే వదిలారు. మీరు ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. ఇది ఒక్కరైతే కాదు, చాలామంది అయితే ఫైట్ చేశారు కదా. సో ఏపీఎంసీ థర్డ్ ఫేజ్ ఉండాలని. సో కంగ్రాచులేషన్స్ గైస్, మీకైతే థర్డ్ ఫేజ్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో నేను ముందే చెప్పాల్సింది అయితే ఉంటుంది, కాకపోతే కొంచెం డిలేగా చెప్తున్నా, నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల. సారీ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు మొత్తం చూసేద్దాము. సో ఎలా రిజిస్ట్రేషన్ మొత్తం డీటెయిల్డ్గా చెప్తాను, కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. మొత్తం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో అనేది. సో ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకునేదానికి సో 19th 21 అయితే రిజిస్ట్రేషన్ అయితే ఉంది. సో కొద్దిగా లేట్గానే స్టార్ట్ అయినా మనకి ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ వచ్చి 19 to 22 అయితే ఉంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 20 to 22 అయితే మనం అయితే పెట్టుకోవచ్చు. సో చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చి 23 అయితే ఉంది. అలాట్మెంట్ వచ్చి 26 అయితే ఉంది గైస్, ఓకేనా. సో సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చి 26 to 30 అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది, ఓకేనా, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది. సో ఇది గైస్ డీటెయిల్ అయితే ఇంపార్టెంట్ డేట్కి సంబంధించి. సో ఇక్కడ చూసుకోవచ్చు థర్డ్ ఫేజ్ ఈజ్ అప్డేటెడ్ అని ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తా థర్డ్ ఫేజ్కి సంబంధించి. సో దాన్ని బట్టి మీరైతే పెట్టుకోవచ్చు. సో అందుకే చెప్తున్నా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే సో అట్లాంటి వీడియో వస్తుంది, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అప్పుడే మీకు అంటే పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ థర్డ్ ఫేజ్లో ఎలా పెట్టుకోవాలో. సో మీకు మంచి కాలేజ్లో సీట్ అయితే వస్తుంది, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి కొంతమంది ఎలిజిబుల్ అవుతారా అవ్వరా అంటే, సెకండ్ ఫేజ్కి నేను అటెండ్ అయ్యాను, నేను కాలేజీలో రిపోర్టింగ్ చేశాను, థర్డ్ ఫేజ్కి అటెండ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనేది అవుతారు. ఎందుకంటే సో థర్డ్ ఫేజ్ అనేది అందరూ కండక్ట్ చేస్తారు. సో ఒకవేళ మీరు కాలేజ్లో చదువుతున్నా సో మీరు వెళ్ళి అటెండ్ అవ్వచ్చు, డోంట్ వరీ, ఓకేనా. సో కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే థర్డ్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని సో డీటెయిల్డ్గా మాట్లాడతాము. సో అందరికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా. సో అందరికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్. సో తప్పకుండా అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్, ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో కూడా డీటెయిల్ వీడియో చేస్తా, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్. టేక్ కేర్ అండ్ బై బై. హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్.